ఎందుకు చెప్తున్నానంటే కాలం మార్పు వచ్చింది. 3 జీపులు తుపాకులు పట్టుకొని బాంబులు ఉండి అన్నీ ఉండే. ఈ పొద్దు బాంబు లేదు, చుట్టేవాడు లేడు, వేసేవాడు లేడు. నాయనే ఎగ్జాంపుల్. నాకు ఈరోజు గన్మెన్ కూడా లేరు. నేను నా కుమారుడు రెన్యూలకు పెట్టినాం. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటే వద్దు, గల్లే వద్దు అంటారు. పోలీసులు నాకు అనుమానం పైనుంచి వచ్చినట్టు ఎవరిది గన్ను రెన్యూ చేయొద్దని. కానీ ఒకందుకు బాధ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే నాదంటే ఇన్స్పెక్ట్ ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముండి ఒక రెగ్యులర్ ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడి నుంచే నీకు 8 సార్లు లెటర్ రాసినా. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్. Insult for MLA for not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతానివి. నో గుడ్. అనిద్దమ్మా మరి నాది తప్పు నీది తప్పు పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ an insult for a MLA. అంటే వారి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి. నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఎట్లుంటే నా కార్యకర్త పరిస్థితి ఏంటి? మేము ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. జైళ్లకు పోయినా కానీ బాధ లేదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తా, నేను తెలుగుదేశం కోసం కష్టపడ్డానో లేదు కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను కష్టపడ్డా. అందుకే నన్ను అందరం ఎక్కించినారు. నేను జనాన్ని నమ్ముకున్నా, నా జనంని నమ్ముకున్నా. చాలా మంది అంటున్నారు, అన్నాను తెలుగుదేశం చాలా అన్ని విధాలు కష్టపడి డబ్బులు కూడా చాలా పోయినాయి, బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి అంటారు. నేను తెలుగుదేశం అవసరం కాదు, ముందు నేను భద్రంగా ఉండాలా, నా కాన్స్టిట్యున్సీ భద్రంగా ఉండాలని నేను పోరాడినా. నేను తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయను. నాకేం చంద్రబాబు నాయుడు చెప్పినాడా? నేను మీకోసం, మీరు నా కోసం ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంతో నష్టపోలేదు. నాకు అండగా మీరున్నారు. మీ అండ కోసమే నేను కష్టపడ్డా, డబ్బులు పోగొట్టుకున్నా. నేను చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ఆయన బ్లేమ్ చేయను. నా డబ్బులు పోయినాయి. దయచేసి మనం ఇట్లే కలిసి కట్టుకుండి ఈరోజు శపథం చేద్దాం. ఈరోజు శపథం చేస్తున్నాం మనం అందరము. ఆ అబ్బాయి మావాడు, మా చిన్నబాబు